హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్య స్టడీ హబ్. మనం లాస్ట్ వీడియోలో అసుడు కాలం నాటి ఆర్థిక పరిస్థితులు చూసాము. ఈ వీడియోలో అసుడు కాలం నాటి సాంఘిక పరిస్థితులు అలాగే సాహిత్యం వాటి గురించి చూద్దాము. అసుడు కాలం నాటి సాంఘిక పరిస్థితులు. ఆనాడు సంఘంలో వర్ణ వ్యవస్థ బలపడింది. మనకి చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉండింది. దానికి తోడు ప్రతి వృత్తి కూడా కులంగా మారింది. ఆ కాలం నాడు ప్రజలు ఏదో ఒక వృత్తి స్వీకరించి ఆ వృత్తిని చేసుకుంటూ సాగేవారు. ఆ వృత్తి క్రమంగా కులంగా మారింది అర్షుడి కాలం వచ్చేటప్పటికి. అర్షుడి కాలంలో బ్రాహ్మణులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉండేది. పంచముల పరిస్థితి దయనీయంగా ఉండేది. బాల్య వివాహాలు జరిగేటివి. సామాన్య ప్రజలు వచ్చేసి నిరాడంబరంగా మామూలు వస్త్రాలు ధరించేవారు. అదే రాజులు వారి కుటుంబీకులు ఖరీదైన దుస్తువులు ధరించేవారు. ఓకే, నెక్స్ట్ స్త్రీలు వచ్చేసి పూలు, గంధం, కుంకుమ శరీర అలంకరణకు వాడేవారని వ్యాసంగ్ తన రచనలో రాశాడు. బంగారు, వెండి, రాగి పాత్రలు అర్షుడి కాలంలో వాడేవారు. నెక్స్ట్ అర్షుడి కాలం నాటి సాహిత్యం. అర్షుడు గొప్ప రాజే కాకుండా అర్షుడు స్వయంగా పండితుడు, అనగా గొప్ప కవి. అతను సంస్కృతంలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే నాటకాలు రాశాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి పేర్లు ఇచ్చి క్రిందిలో అర్షుడు రచించనిది ఏది అని అడిగాడు, గతంలో అడిగాడు. మళ్ళీ అవకాశం ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక ఈ మూడు నాటకాలు కూడా అర్షుడు రచించారు. అర్షుడు కాలంలో మిగతా కవులు కూడా ఉండేవారు. వారి రచనలు చూద్దాము. బాణుడు వచ్చేసి కాదంబరి, హర్ష చరిత్రను రాశాడు. భర్తృహరి వచ్చేసి నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అనేటువంటి శతకాలు రాశాడు. అలాగే మయూరుడు సూర్య శతకాన్ని రచించాడు. అర్షుడు కాలంలో నలంద విశ్వవిద్యాలయ నిర్వహణకు అర్షుడు 100 గ్రామాలకు వచ్చే ఆదాయాన్ని నలంద విశ్వవిద్యాలయం పోషణకు కేటాయించాడు. కవి పండితులకు వారి పోషణకు ప్రభుత్వాదాయంలో 4వ వంతును కేటాయించాడు. దీన్ని బట్టి అర్షుడు సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు అనేది మనకు తెలుస్తుంది. నలంద విశ్వవిద్యాలయము అర్షుడి కాలంలో ఉన్నత స్థితికి చేరుకుంది. మన ఐహోల్ శాసనము అర్షుడిని సకలోత్తర పదేశ్వరుడు అని పేర్కొంటుంది. ఓకే, అలాగే కొంతమంది చరిత్రకారులు అర్షుడిపై కొన్ని అభిప్రాయాలు చెప్పారు. వాటి గురించి చూద్దాము. ఆర్షి ముజుందార్ అనే చరిత్రకారుడు వచ్చేసి అర్షుడు చివరి గొప్ప హిందూ రాజు, ఉత్తర భారతదేశంలో పాలించినటువంటి హిందూ రాజులలో చివరి గొప్ప హిందూ రాజు అని పేర్కొన్నాడు. రోమిల్లా థాపర్ అర్షుడు రాజకీయ ఆర్థిక కారణాల వల్ల భారతదేశాన్ని సమైక్యం చేయలేకపోయాడు అని మనకు రోమిల్లా థాపర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆర్కే ముఖర్జీ ప్రకారము అర్షుడిలో అశోకుడు, సముద్రగుప్తుని యొక్క మేలు గుణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ హెచ్సి రాయ చౌదరి భారతదేశ రాజులలో అర్షుడు ఒక గొప్ప రాజు అని చెప్పాడు. నెక్స్ట్ ఆర్కే బెనర్జీ అభిప్రాయం ప్రకారము ప్రాచీన భారతదేశాన్ని సమైక్యం చేసి భారతీయ రాజులు పరిపాలించారు. వారిలో అతి కొద్ది మంది రాజులలో అర్షుడు ఒకరు. అంటే ప్రాచీన భారతదేశాన్ని సమైక్యం చేసి చాలా కొద్ది మంది మాత్రమే మనకు పరిపాలించారు. అలాంటి వారిలో అర్షుడు ఒకరని ఆర్కే బెనర్జీ అభిప్రాయపడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి అర్షుడి కాలం నాటి సాంఘిక పరిస్థితులు, సాహిత్యం, అలాగే అర్షుడిపై కొంతమంది చరిత్రకారుల అభిప్రాయాలు. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అర్షుని, అతని విజయాలపై కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.